హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న అర్ధరాత్రి పూట మహబూబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట శివారు ఉన్నటువంటి మంగళతండాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో కుటుంబాన్ని లేపేయాలని చెప్పేసి ఇంటికి సంబంధించినటువంటి చిన్న కొడుకు రాజేష్ ఎవరుతున్నాడో తన కుటుంబాన్ని లేపేయాలని చెప్పి ఒక చిన్న పథకం ప్రకారం విద్యుత్ వైర్తో తన కుటుంబాన్ని లేపించని ప్లాన్ చేశాడు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు కొన్ని విషయాలు మనం ముందుగా చర్చించుకోవాల్సి వచ్చింది. ఈ ఇంట్లో సంబంధించినటువంటి మంగళతండాలో గత 2 రోజుల క్రితం రమేష్ అనే వ్యక్తి తన అన్న రమేష్కి రెండో వివాహం జరిగిన నేపథ్యంలో రాజేష్ వాళ్ళ అత్తమామలు వాళ్ళ భార్య సంబంధించిన తల్లి తండ్రి కూడా వేరే ఊరి నుంచి భద్రాచలం జూలూరుపేట దగ్గర నుంచి వాళ్ళు పెళ్లికై ఇరుకుతారు. ఆ పెళ్లికి రావడం వాళ్ళకి చావుకి ఇక్కడ ఒడిగట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కొన్ని విషయాలు లోతుగా చర్చించకపోతే ఏదైతే రాజేష్ సంబంధించిన వాళ్ళ అన్న రమేష్కి రెండో పెళ్లి వివాహం కూడా మా మామ వాళ్ళే చేశారు, కావాలని చేశారు అనే ఉద్దేశంతో కొంత కక్ష కట్టి ఈ పథకం ప్రకారం మర్డర్ చేశారని తెలుస్తుంది. అంటే విద్యుత్ వైర్లు పెట్టి ప్రస్తుతం మనం ఏదైతే జరిగిందో రాత్రిపూట విద్యుత్ షాక్ పెట్టి చంపారో ఆ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఇంట్లోకి వెళ్ళి కూడా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రాత్రి కూడా తెల్లారగట్ల అంటే తెల్లారబోతుంది అన్న నిషేధ ప్రకారం అందరూ పడుకున్న తండాల్లో కూడా పడుకునే నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ అయితే రాజేష్ అత్తమ్మాని ఇక్కడ పడుకున్నారు, ఇక్కడనేమో రాజేష్ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ పడుకున్నారు. తెల్లారుతుంది, మరొక గంట తెల్లారబోతుంది. కానీ వీళ్ళకి తెల్లారే లోపం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కౌశల్య మాత్రం ఏదే రాజేష్ వాళ్ళ అత్త విద్యుత్ షాక్కి గురై చనిపోయింది. దీనికి విద్యుత్ షాక్ పెడుతున్న నేపథ్యంలో కూడా రాజేష్ వాళ్ళ ఉన్నటువంటి ఈ ఇద్దరు కూడా అరిసారని తెలిసింది. అరిసేసరికి అడ్డు వచ్చిన ఆ మామను కూడా సంబంధించి ఆ విద్యుత్ వైర్లు పెట్టుకొని పథకం ప్రకారం కూడా ఆ వైర్లకి వేరే రాడ్స్ తోడి కూడా ఫస్ట్ పెడదంతే కౌశల్ అక్కడక్కడ చెందింది. అడ్డుకోబోయిన మామను కూడా విద్యుత్ షాక్ పెట్టడంతో తను కూడా ప్రమాద స్థాయిలో ఉన్నాడు. ప్రమాదంలో కూడా చావత్తుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం తల్లి కూడా అడ్డుకోబోయింది. ఇక్కడ నుంచి తల్లి లేచి కూడా అడ్డుకుపోయే నేపథ్యంలో కూడా తల్లిపై కూడా కత్తితో గాయం చేశాడు. ఇటు మామ మళ్ళీ వాళ్ళ భార్యను అందరూ ఏం జరుగుతుంది అనే తేరుకొని ఇక్కడికి వచ్చిన లోపే ఎదురొచ్చిన వారిని కూడా కత్తితోని విచక్షణ రహితంగా అటు ఇటు వాడడంతో వాళ్ళ ఏదో కొత్త పెళ్లికి సంబంధించినటువంటి ఆమె ముక్కు కూడా కొద్దిగా కట్ అయింది. ఆమె ప్రస్తుతానికి గార్ల హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. మొత్తానికైతే మనం చూసుకోవచ్చు ఇంట్లో మొత్తం పెళ్లింట విషాదం జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు కూడా అందరూ కూడా ఇక్కడెక్కడ వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా వీళ్ళకి పథకం ప్రకారమే ముఖ్యంగా మనకి విషయం తెలిసింది. అంటే తన అన్న రమేష్ ఎవరైతే తనకి రెండో పెళ్ళికి కారణం వీళ్ళే మా అత్తమామలే అని దానికి అనుకున్నటువంటి ఆయనే ఎప్పటి నుంచో కూడా వాళ్ళ మీద కక్ష పట్టుకొని కూడా ఈ విధంగా ఘాతకానికి పాల్పడ్డానని తెలుస్తుంది. చూడాలి మరి. ఇప్పటికే పోలీసులు కూడా మరి ఇక్కడ అందరికి కూడా అన్ని కూడా క్లోజ్ టీమ్స్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు కూడా వచ్చేసి కూడా ఇక్కడ అంతా కూడా చేస్తున్నారు. వాళ్ళ విచారణలు చేస్తున్నారు. మనకు ఇక్కడ మీకు రిజల్ట్ చూపెట్టబోతుందా. ఇక్కడ కొత్త ఏదైతే నూతనంగా కొట్టబడిన ఇల్లు ఉంది, ఇటు పక్కన వైపు కూడా వాళ్ళకి సంబంధించిన పాత ఇల్లు కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇటు వస్తే మనకి వాళ్ళ ఇల్లు ఇక్కడ ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా అయితే రమేష్ రాజేష్ సంబంధించిన వాళ్ళ పాత ఇల్లు ఉంది. ఇక్కడ పడుకుంటున్నారు. వాళ్ళు పడుకునే నేపథ్యంలో పెళ్ళి ఉంది అని చెప్పేసి వాళ్ళ అత్తమామలు అవుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆ ఇంట్లో కాలక్షేపం ఇక్కడ పడుకున్నారు. మరి ఉదయం తెల్లారుతున్న నేపథ్యంలో వీళ్ళు చంపాలని ఉద్దేశంతో ఇక్కడ బయట విద్యుత్ వైర్లతో లోపలి నుంచి ఆ ప్లగ్కి వాడిని కనెక్షన్ ఇచ్చుకొని ఒక పథకం ప్రకారంగా ఇంకా విషయం ఏంటంటే ఎవరైతే నిందితుడు రాజేష్ తను హ్యాండిక్యాప్డ్ పర్సన్ కూడా సరిగా నడవడం కూడా ఆయనకి రాదు అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. అంటే ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా రక్తపుతో అంటుకుంది. పోలీసులు ఇప్పటికే వచ్చి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని అడిగినా కూడా దీనికి ముఖ్యంగా కారణం మరి పెద్ద వాళ్ళ అన్న రమేష్ పెళ్లి వివాహమైనా ఇది చావుకన్నిటికి కారణం అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క తండవలసి అడిగితే కొంతమంది ఆస్తి తగాదాలు అంటే అన్నయ్య వాళ్ళ అన్న రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆస్తి దక్కదో అనే ముఖ్య ఉద్దేశంతో ఈ హత్యకి పాల్పడ్డా, మరి ఇంకా వేరే కోణాలు ఏమన్నా ఈ హత్యకి దారితీస్తున్నాయని చెప్పేసి మాత్రం పోలీసులు విచారణ తెలుస్తుంది. మొత్తానికైతే ఈ హత్య మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. ఎందుకంటే తను సైకో అని చెప్పి కుటుంబాన్ని ఏకదాటిగా మనం చూసాం కదా. కుటుంబాన్ని అడ్డొచ్చిన వారిని కత్తితో పథకం ప్రకారం విద్యుత్ షాక్తో లేపడానికి సిద్ధమయ్యాడు నిందితుడు రాజ్. మనకి ఇంతకుముందు మనం ఒక ఇంటర్వ్యూలో
ఇక్కడ ఉన్న సర్పంచ్ని మనం కొన్ని ఇంటర్వ్యూ చేసిన నేపథ్యంలో ఆయన కొన్ని ఆ, ఒక విషయం చెప్పాడు. ఇంట్లో అంటే అత్తమామల వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు మాట్లాడే సందర్భంలో కూడా ఏదో చేతబడి క్షుద్ర పూజలు అది చేసి చంపుతారా అంటే తన కొడుకుని చంపుతారా అనే ఉద్దేశంతో మాట్లాడుకున్నట్టు కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు. మరి అది కూడా ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. వాళ్ళు అనుకున్న సందర్భంలో కూడా మనకు కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే డిఎస్పీ తిరుపతి రావు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిఏలు ఎస్ఏలు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి హాజరై కూడా పోలీసులు కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛన సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా వాళ్ళు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. చూడాలి మరి దీనికి అంతటికీ కారణం ఈ హత్యకి ఎందుకు ముఖ్య కారణం అని కూడా పోలీసు విచారణ బయటపడనుంది.